తల్లికి వందనం పథకంలో భాగంగా మనకి ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో చెక్ చేసుకునే విధానం మొబైల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు గూగుల్ సెర్చ్ ఆప్షన్ క్రోమ్లో గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్పిసిఐ అని టైప్ చేయండి. ఎన్పిసిఐ అని టైప్ చేశాక ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత npci.org.in అనే వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది. అందులో మనకి కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంది. ఆ కన్జ్యూమర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాక మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. యూపీఐ కంప్లైంట్, ఆధార్ ప్రొడక్ట్ కంప్లైంట్, ఏటీఎం లొకేటర్, చెక్ యువర్ ఎన్ఈటీసీ ఫాస్టాగ్ స్టేటస్, dgsathi.info, భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్, ఇవి మనకు కనిపిస్తాయి. అందులో మనం సెలెక్ట్ చేయాల్సింది భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి హోమ్, ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్. ఇందులో మనం ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆధార్ అనేది ఏ బ్యాంకు ఖాతాకి లింక్ అయ్యింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసాను. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాక మనకి ఏ అకౌంట్కి లింక్ అయ్యింది అనే విషయం మనకి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఆధార్ నుంచి ఓటీపీ వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నా ఆధార్ సీడింగ్ అయ్యింది. దేనికి ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి ఎనేబుల్ అయ్యి ఉంది. అంటే ప్రభుత్వం ద్వారా ఏ పథకం అమలైనా డైరెక్ట్గా నా ఆధార్కి లింక్ అయిన ఈ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది పడుతుంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అలాగే లాస్ట్ డేట్ అప్డేటెడ్ ఇప్పుడు 2017 30 అక్టోబర్ తారీఖున ఇది అప్డేట్ అయ్యి ఉంది లాస్ట్గా. మ్యాండేట్ అనేది ఎస్ అని ఉంది, అంటే అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు పడడానికి ఓకే అని అర్థం. అలాగే మ్యాండేట్ డేట్ అంటే ఎప్పుడైతే ఇచ్చామంటే ఆ డేట్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మన అకౌంట్ కానీ మార్చాలనుకుంటున్నాం అనుకోండి, ఆధార్ లింక్డ్ అకౌంట్, దానికోసం మనం ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఆప్షన్కి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ మన ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సీడింగ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే కొత్త అకౌంట్కి లింక్ చేయాలనుకుంటే సీడింగ్, ఆల్రెడీ లింక్ అయిన అకౌంట్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే డీసీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనకి ఏ బ్యాంకు ఖాతా అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసి అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ రెండోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ కన్సెంట్ క్లిక్ చేశాక మనకి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి ఇప్పుడున్న అకౌంట్ నుంచి విడిపోతుంది లింక్. అప్పుడు మళ్ళీ మనం కొత్తగా బ్యాంక్ అకౌంట్తో ఈ సీడింగ్ యాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా సొంతంగా మనమే ఆధార్ అనేది బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవడం, అలాగే డీలింక్ చేసుకోవడం. లింక్ చేసుకునే ప్రాసెస్ని సీడింగ్ అంటారు, అన్లింక్ చేసుకునే ప్రాసెస్ని డీసీడింగ్ అంటారు. సో ఈ విధంగా మనం సొంతంగా చేసుకోవచ్చు. మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కావాల్సిన కండిషన్ ఏంటంటే మన ఆధార్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ ఓటీపీ ద్వారా వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ ద్వారా మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సచివాలయ ఇన్ఫో ఛానల్.